తెలుగుదేశం ఆవిర్భావ సమయంలో ఎన్టీ రామారావు చెప్పిన ఆదర్శాలేంటి, ఇప్పుడు జరుగుతున్నదేంటి అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. డిఎస్సి అక్రమాలను ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలకు అనుగుణంగా వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న ఆందోళనలు, ధర్నాలు, దీక్షలపై అధికార టీడీపీ నేతలు చేస్తున్న దాడులు రాష్ట్రంలో జరుగుతున్న ఆటవిక పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. విజయవాడలో ఎమ్మెల్యే గూండా ఉమ చేసిన గూండాయిజం సభ్య సమాజాన్ని కలవరపరిచింది. బాబు మంత్రివర్గంలోని ఓ మంత్రి తన పట్ల అసభ్యంగా వ్యవహరించారని ఓ ఎన్ఆర్ఐ మహిళ ఫిర్యాదు చేసినా చంద్రబాబు స్పందించడం లేదు. ఓ పక్క అసాంఘిక శక్తులను, గూండాలను ప్రోత్సహిస్తూనే మరోపక్క నీతులను వల్లించడం చంద్రబాబుకే చెల్లిందని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. పరాకాష్ఠకు చేరుకున్న అరాచక పాలనపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కమెంట్ ఇప్పుడు చూద్దాం. విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తన అనుచరులతో కలిసి గత గురువారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షా శిబిరంపై దాడి చేశారు. టెంట్ పీకేశారు. అక్కడ కొందరు టీడీపీ గూండాలు వికృత చేష్టలకు పాల్పడ్డారు. సరిగ్గా అదే టైంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశంలో ఉన్నారు. బోండా ఉమ అరాచక ప్రవర్తనపై ఆయనకు సమాచారం అందే ఉండాలి. అయినా అలాంటివి చేయవద్దని చెప్పకపోగా వైసీపీ వారిని ఉద్దేశించి గొడ్డలి పార్టీ అని, క్రిమినల్స్ తయారీ అడ్డా అంటూ చంద్రబాబు విమర్శించారట. కొన్నాళ్ల క్రితం బోండా ఉమ వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు పక్కన కూర్చుంటే చంద్రబాబుకు కోపం వచ్చింది. వెంటనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి పార్టీ కమిటీ వేసి మందలించి ఏర్పాటు చేశారు. తదుపరి తన కుమారులతో కలిసి బోండా ఉమ చంద్రబాబును కలిశారు. అక్కడ ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ మరుసటి రోజే ఉమ విజయవాడలో గూండాయిజానికి బరితెగించారు. వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై ఆయన అనుచరులు దాడి చేశారు. వెజిటేరియన్ అయిన విష్ణుపై కోడిగుడ్లు విసిరారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ దర్యాప్తు, మంత్రి లోకేష్ రాజీనామా కోరుతూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తోంది. వారు తమ డిమాండ్తో ప్రశాంతంగా దీక్షలు చేస్తున్నారు. దీన్ని భరించడం టీడీపీ నాయకత్వానికి కష్టంగా మారింది. నీటి ప్రశ్నపత్రాల లీక్పై ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన ఫలితంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసి వచ్చింది. జార్ఖండ్లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలపై ఆరోపణల నేపథ్యంలో ఆందోళనలు సాగుతున్నాయి. వాటికి ప్రభుత్వంలో భాగస్వామిగా కూడా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మద్దతు ఇస్తున్నారు. ఏపీలో కూడా డిఎస్సి టీచర్ల ఎంపికలో అక్రమాలు జరిగాయని మాజీ సీఎం జగన్ ఆధార సహితంగా ఆరోపణలు చేశారు. ఆయన అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం వైపు నుంచి జవాబు ఇవ్వలేకపోతున్నారు. పలువురు డిఎస్సి అభ్యర్థులు తమకు అన్యాయం జరిగిందని సాక్ష్యాలు చూపుతున్నారు. అయినా ప్రభుత్వం దబాయించి తప్పించుకోవాలని చూస్తోంది. ఈ పరిస్థితిలో వైసీపీ వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తోంది. డిఎస్సి అక్రమాలపై జరుగుతున్న ప్రచారం ప్రజల్లోకి వెళుతుండడంతో చంద్రబాబు, లోకేష్లు అసహనానికి గురవుతున్నారు. అందువల్లే ప్రభుత్వం అనుకుంటే 2 నిమిషాల్లో అణిచివేయగలదని బెదిరించడం, ఆందోళన చేస్తున్న రైతులను, నిరుద్యోగ యువతను గంజాయి బ్యాచ్ అంటూ మాట్లాడడం చేశారనిపిస్తుంది. ఇవన్నీ ముఖ్యమంత్రి స్థాయికి తగనివని ఆయనకు తెలిసినా ఏదో నిస్సహాయ స్థితిలో పడ్డారనిపిస్తుంది. దేవరపల్లిలో జగన్ టూర్లో ఒక చిన్న హోటల్లో జరిగిన ఉదంతాన్ని కూడా పెద్దదిగా ఫోకస్ చేయాలని ప్రయత్నించి చంద్రబాబు అనుకో భంగపడ్డారు. ఆ హోటల్ యజమానురాలు లక్ష్మి వచ్చి జగన్ను కలిశారు. వైసీపీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయాలని ఒత్తిడి చేసినా ఆమె ఒప్పుకోకపోవడం గొప్ప విషయమే. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు, లోకేష్లను సంతృప్తిపరచడానికి బోండా ఉమా కానీ మరికొన్ని చోట్ల ఇతర టీడీపీ నేతలు కానీ దాడులు చేస్తున్నట్లు వైసీపీ విమర్శిస్తోంది. దానికి తగినట్లే ఉమా మాట్లాడుతూ లోకేష్ను విమర్శిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అనుమతి లేకుండా దీక్షా శిబిరాలు నిర్వహిస్తారా అని అంటున్నారు. అది ఆయనకి సంబంధం లేని విషయం. నిజానికి విష్ణు పోలీసులకు చెప్పే దీక్షా శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. చిత్రంగా శిబిరానికి రక్షణ కల్పించవలసిన పోలీసులు దాడికి పాల్పడ్డ ఉమాను కాకుండా శాంతియుతంగా కూర్చుని ఉన్న విష్ణుని వాహనం ఎక్కించి తరలించారు. అదే టీడీపీ ఎక్కడైనా సభ పెడితే ఆ సమీపంలోకైనా విపక్షాలను రాణిస్తారా? ఇప్పుడు చెప్పండి, క్రిమినల్స్ తయారీ అడ్డాగా టీడీపీ ఉందా, వైసీపీ ఉందా? ఈ దాడుల ద్వారా డిఎస్సి అక్రమాల వ్యవహారం మరింతగా ప్రజల్లోకి వెళుతుంది. ప్రభుత్వం తీరుపై మరిన్ని అనుమానాలు బలపడతాయి తప్ప దీనివల్ల వారికి ఉపయోగం ఉండకపోవచ్చు. మరికొన్ని ఉదాహరణలు గమనించండి. ఒక మంత్రి తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఒక ఎన్ఆర్ఐ మహిళ స్వయంగా లోకేష్కు ఫిర్యాదు చేశారట. అయినా ఆ ఆరోపణలు వచ్చిన మంత్రినిపై చర్య తీసుకోలేదే. అంటే ఎవరు క్రిమినల్స్ అడ్డాలో ఉన్నట్లవుతుంది? ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై తప్పుడు ఆరోపణలు చేసి అరెస్ట్ చేశారే. ఒక టీడీపీ నేత తన భార్య నైటీని తానే చించి ఎమ్మెల్యేపై ఆరోపించిన విషయం
వీడియో సహితంగా బయటపడి ఉండకపోతే ఎమ్మెల్యేపై ఆరోపణలను నమ్మే పరిస్థితి వచ్చేది కదా. ఇలాంటి వాటిని చేసేవారిని కదా క్రిమినల్స్ అనాల్సింది అని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దాన్ని కాదనగలరా? ఈ మధ్యన గుంటూరులో ఒక మహిళను నడి రోడ్డుపై వ్యవస్థను చేసింది కూడా టీడీపీ నేతే కదా. అంతేకాదు కొందరు కూటమి ఎమ్మెల్యేలు కొంతమంది మహిళలపై ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడిందన్న దానిపై పలు ఫిర్యాదులు వచ్చాయే. ఏకంగా ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ నుంచే వీడియో కాల్ చేసిన ఘట్టం మర్చిపోయారా? ఆ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన యువతిని నడి రోడ్లో పోలీసు లాఠీతో కొట్టింది జనసేన నేత కాదా? ఎమ్మెల్యేపై కానీ ఈ నేతపై కానీ ఏమైనా చర్య తీసుకున్నారా? పలు చోట్ల బాధితులపైనే కేసులు పెడుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. గతంలో వైసీపీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు, లోకేష్లు ఇలాగే క్రిమినల్స్ అంటూ ఆరోపణలు చేసేవారు. ఎన్నికల సమయానికి వారిలో పలువురిని టీడీపీలో చేర్చుకున్నారు. అంటే టీడీపీ క్రిమినల్స్ అడ్డాగా మారిందని ఒప్పుకుంటున్నట్లా కాదా? డిఎస్సిలో అక్రమాలు జరిగాయన్నది వైసీపీ ఆరోపణ. దానికి సమాధానం ఉంటే చెప్పాలి, లేదా ధైర్యం ఉంటే సిబిఐ విచారణకు ఒప్పుకోవచ్చు. గతంలో చంద్రబాబు డిమాండ్ చేసిన వెంటనే తన కుమారుడు జగన్పై సిబిఐ విచారణకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఒప్పుకున్న ఘటనను పలువురు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు తన కుమారుడిపై డిఎస్సి ఆరోపణలు వస్తే ఆ ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారన్నది వారి ప్రశ్న. గత 2 ఏళ్లుగా వైసీపీ నేతలపై, కార్యకర్తలపై జరిగిన హత్యలు, అత్యాయత్నాల ఘటనలు, టీడీపీ నేతల దౌర్జన్యాలు ఇవన్నీ చూస్తుంటే 1983లో తెలుగుదేశం ఆవిర్భావ సమయంలో ఎన్టీ రామారావు చెప్పిన ఆదర్శాలు ఏమిటి, ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? ఒకవైపు క్రిమినల్స్ను ప్రోత్సహిస్తూ మరోవైపు వైసీపీపై అదే విమర్శ చేయడం చంద్రబాబుకే చెల్లిందని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. ఎవరు తప్పు చేసినా తప్పే అని, నిష్పక్షపాతంగా పనిచేయండి పోలీసులకు చెప్పవలసిన సీనియర్ నేత చంద్రబాబు ఈ వయసులో కూడా ఇలాంటి ప్రమాణ రహిత రాజకీయాలు చేయడం వల్ల ఆయనకు అప్రతిష్ట అవుతుందా కాదా అన్నది ఆలోచించుకోవాలి. రెడ్ బుక్ అరాచకాలకు స్వస్తి పలికి ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించకపోతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే నష్టం.